అవును, ఎంతో అందంగా కనువిందు చేసే ఈ పువ్వులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ మొక్కను వాడుక భాషలో కౌరవుల పాండవుల మొక్క అని పిలుస్తారు. దీని పువ్వులను కౌరవుల పాండవుల పువ్వు అని పిలుస్తుంటారు. అలానే చూడటానికి ఈ పువ్వు రాఖీలా కనిపించటంతో రాఖీ పువ్వు అని కూడా పిలుస్తారు. కానీ ఈ పువ్వుకు మరి ఒక పేరు ఉంది. ఆ పేరే కృష్ణకమలం పువ్వు. ఈ మూడు పేర్లతో ఈ పుష్పాన్ని పిలుస్తుంటారు. అంతేకాదు, ఈ చెట్టు ఈ పుష్పాలను 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తాయి. ఈ కృష్ణకమలం పువ్వు తెల్లజుమికి చెట్టు పువ్వును పోలి ఉంటుంది. కాకపోతే తెల్లజుమికి పువ్వు చాలా చిన్నగా ఉంటుంది. ఈ కృష్ణకమలం పువ్వు పెద్దగా ఉంటుంది. 3 ఏళ్లకొకసారి వికసించే ఈ కృష్ణకమలం మొత్తం మహాభారత కథను వివరిస్తుంది. అవును, మహాభారతం నిజంగా జరిగింది అని చెప్పటానికి ప్రకృతి మానవులకు